కొంతమంది ఆలోచన మంచిగా ఉండదు, వాళ్ళ మనసు అస్సలు మంచిగా ఉండదు, గుణం గుడ్డిగా ఉంటుంది, మనసు చెడ్డగా ఉంటుంది. కానీ ఇంట్లో తెగ పూజలు చేసేస్తూ ఉంటారు, ఉపవాసాలు చేసేస్తూ ఉంటారు, గుళ్ళకి వెళ్ళిపోతూ తీర్థయాత్రలకు వెళ్ళిపోతూ చాలా హడావుడిలు చేసేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ మనసు మాత్రం మంచిగా ఉండదు. అప్పుడు భగవంతుడు వాళ్ళతో ఉంటాడు అని అనుకుంటారు, కానీ అది జరగని పని. కర్మ వాళ్ళని వెంటాడదు. నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ ఆలోచన మంచిగా ఉండి, నీ మనసు మంచిగా, గుణం మంచిగా ఉంటే భగవంతుడు నీలోనే ఉంటాడు, నీతోనే ఉంటాడు. 100% ఇది నిజం. నువ్వు చేసే మంచిలోనే ఉంటాడు భగవంతుడు. నీ ఆలోచన మంచిదైతే ఆ మంచిలో ఉంటాడు. నీ హృదయం శుద్ధిగా పెట్టుకో, అందులో కొలువై ఉంటాడు భగవంతుడు. అంతే తప్ప మనసు మంచిగా లేకుండా చేసేవన్నీ చెడ్డ పనులు చేస్తూ పూజలు చేసేస్తే భగవంతుడు క్షమిస్తాడా? మీరే చెప్పండి.